జూబ్లీ హిల్స్ ఏదైతే ఎన్నికలకు సంబంధించి, ప్రచారానికి సంబంధించి 3 పార్టీలు హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్న నేపథ్యంలో, ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ వర్లుకుంట వెంకటేష్ నేత గారున్నారు. సో, ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. వెంకటేష్. నమస్తే. సో, అయితే సార్ ఈసారి బీజేపీ పార్టీ ఎలాంటి హామీలు ఇస్తుంది? ప్రజల్లో ఎలాంటి సంకేతాలు మీకు కనిపిస్తా ఉన్నాయి జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి? ఈరోజు గౌరవ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ వైపు దూసుకెళ్తున్నటువంటి శుభ సందర్భంలో నరేంద్ర మోడీ గారి యొక్క నిర్విరామ కృషి, నిరంతర తపస్సు, మేధోమదనం వల్ల ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం అత్యంత పేరు ప్రతిష్టలు కలిగినటువంటి దేశంగా దూసుకెళ్తూ జీడిపి రెట్టింపు స్థాయిలో $3.5 ట్రిలియన్ పూర్తి చేసి $5 ట్రిలియన్ వైపు దూసుకెళ్తూ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోవడంలో మేమందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఈ క్రమంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారి ఆశీస్సులతో ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి దీపక్ రెడ్డి గారు 100కు 100% భారతీయ జనతా పార్టీ తరఫున గెలవబోతున్నాడు అనేటటువంటిది వాస్తవం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దేశ రక్షణ కోసం అవినీతిగా ఉన్నటువంటి దేశాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నీతివంతంగా చేసి ఇటు ఉగ్రవాదాన్ని అటు ఉన్మాదాన్ని ఎక్కడిదక్కడ కుక్కుటి వేళ్లతో పెకిలించి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు శాంతి భద్రతలు కానీ రక్షణ కానీ ఇస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అబద్ధపు హామీలు చెప్పి ఆచరణకు సాధ్యం కాని హామీలను ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళల పెన్షన్ల విషయంలో కానీ, వికలాంగుల పెన్షన్ల విషయంలో కానీ, రైతు భరోసా విషయంలో కానీ, నిరుద్యోగ భృతి విషయంలో కానీ అన్ని అంశాలలో విఫలమైనటువంటి అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఒక కబ్జా కోరు, ఒక రౌడీ, ఒక గూండా, బహిరంగంగానే భయపెడుతున్నటువంటి సందర్భం. అదేవిధంగా కనుమరుగవుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఒకసారి పరిశీలించినట్లయితే మాగంటి గోపీనాథ్ గారు 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ ప్రాంతానికి చేసినటువంటి అభివృద్ధి శూన్యం. అంటే బీఆర్ఎస్ అభ్యర్థి సునీతమ్మకు ఓటు వేయకపోయినా ప్రయోజనం లేదు. కాబట్టి ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి విఘ్నులు, మేధావులు, యువత, మహిళలు, బీసీలు, దళితులు, కార్మిక కర్షకులు అందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రకంగా దేశం అభివృద్ధి చెందుతుంది, ఒక అవకాశం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డికి ఇచ్చినట్లయితే ఈ ప్రాంతం కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిపించినట్లయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనేటటువంటి ఆలోచన ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ వచ్చింది. కాబట్టి 100కు 100% నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్నటువంటి దీపక్ రెడ్డి గారు 100కు 100% గెలుస్తాడు అనేటటువంటి ఆశాభావాన్ని వ్యక్తపరుస్తారు. అయితే సార్ జూబ్లీ హిల్స్కి సంబంధించి ముఖ్యంగా ఎలాంటి సమస్యలు మీద మీరు ఫోకస్ చేస్తారు? మీ అభ్యర్థి గెలిచినట్లయితే కనుక ఇక్కడి సమస్యలకు సంబంధించి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ 12 సంవత్సరాలలో 12 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. ఉదాహరణకి ఇదే నియోజకవర్గంలో తీసుకోండి, ఎర్రగడ్డలో 1000 కోట్లతో ఈఎస్ఐ హాస్పిటల్ మెడికల్ కాలేజీని ఇచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. అదేవిధంగా మెట్రో రైల్వేస్, అదేవిధంగా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి 25,000 కోట్లు మోడీ గారు ఇచ్చారు. దురదృష్టం ఏంటంటే అబద్ధాల కోరు రేవంత్ రెడ్డి గారు తప్పుదోవ బట్టిచ్చేసి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం మాకేమి ఇవ్వట్లేదు అంటుంది. కాబట్టి రేపు రానున్నటువంటి కాలంలో మెట్రో అంశంలో కానీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి అంశంలో కానీ, ఇక్కడ ఉన్నటువంటి కార్మిక జీవితాల్లో మార్పు తీసుకురావడానికి కానీ, అదేవిధంగా రైల్వేల అభివృద్ధి కోసం కానీ, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ అపార్ట్మెంట్ సిటైడల్ కానివ్వండి, బ్రిగేడ్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి కల్పతరువు కానివ్వండి, దుర్మార్గమైనటువంటి ఒక శ్మశానాన్ని ఈ రెసిడెన్స్ పక్కకి శ్మశానాన్ని ప్రకటించండు ఓట్ల కోసం.
కాబట్టి ఆ శ్మశానాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో రానియం. భారతీయ జనతా పార్టీ నాయకత్వం మేమందరం కూడా కల్పతరు బ్రిగేడియర్ అపార్ట్మెంట్ కాలనీ వాసులందరికీ తోడుగా ఉండి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో మేము పరిష్కరిస్తామనేటటువంటి అంశాన్ని తెలియజేస్తాం. అయితే గత 2 సార్లు కూడా ఈ మధ్య ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చిన దాఖలా లేవు. కానీ ఈసారి మీకు ఏ రకంగా ధీమా ఇస్తున్నారు ప్రజలకి? ఇక్కడ ఖచ్చితంగా మేము అధికారంలోకి రాగలము అని. ఈసారి ఏం నమ్మకం ఇస్తున్నారు ప్రజలకి మీరు? ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం శాంతి భద్రతలను కాపాడుతూ, ఉగ్రవాదాన్ని తరిమేస్తూ, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రశాంతంగా నిద్రపోయేటటువంటి విధంగా కాపాడుతూ, ఆర్థిక వ్యవస్థని దూసుకెళ్తున్నటువంటి విధంగా తయారు చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నంబర్ 1. నంబర్ 2, ఈ తెలంగాణ రాష్ట్రానికి అన్ని రకాల అవసరాలు, అది సంక్షేమం కానివ్వండి, వైద్యం కానివ్వండి, విద్య కానివ్వండి, మౌలిక సదుపాయాల అభివృద్ధి కానివ్వండి, అన్ని అంశాల పట్ల నరేంద్ర మోడీ గారు దృష్టి కేంద్రీకరించి రానున్నటువంటి కాలంలో ఈ తెలంగాణని కూడా ఒక రోల్ మోడల్గా తయారు చేయాలనేటటువంటి కంకణం భారతీయ జనతా పార్టీ కట్టుకుంది. దీంట్లో భాగంగానే ఈరోజు మీరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా అభ్యర్థులను ఒక్కసారి వాళ్ళ గుణగణాలని పరిశీలించండి. దీపక్ రెడ్డి ఒక మాజీ సైనికుడి కుమారుడు, విద్యావంతుడు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఇటు సైడ్ కాంగ్రెస్ బలపరుస్తున్నటువంటి నవీన్ యాదవ్ కబ్జాకోరు, గూండాగిరి చేస్తున్నాడు. ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు హైడ్రా పేరుతో దోపిడీలకు పాల్పడుతుంది, ఇండ్లను కూల్చివేస్తుంది, వసూళ్లకు పాల్పడుతుంది, కమిషన్లకు కకృతి పడి పేదల ఇండ్లు కూల్చి పేదల కంట్లో నీళ్ళు వచ్చేటటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి ఓటేస్తే బూడిదిలో వేసినటువంటి పన్నీరు కాబట్టి రేపు 11వ తారీఖు జరగబోయేటటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, కిషన్ రెడ్డి గారి ఆశీస్సులతో, రామచంద్రరావు గారి ఆశీస్సులతో, ప్రత్యేకించి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులతో ఒక విద్యావంతుడు, సేవ చేయాలనేటటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి అందరూ కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకి 11వ తారీఖు రోజు ఓటేసి గెలిపిస్తారు అనేటటువంటి ఆశాభావాన్ని వ్యక్తపరుస్తూ, ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు పరచడంలో పూర్తిగా విఫలమైంది. అవినీతి ప్రభుత్వంగా, అహంకార ప్రభుత్వంగా, కమిషన్ల ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రేపు జూబ్లీహిల్స్ ప్రజల ఆశీస్సులతో గెలవబోయేటటువంటి దీపక్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కావలసినటువంటి నిధులను తీసుకొచ్చి ఇక్కడ సమస్యలు పరిష్కరిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా 11వ తారీఖు రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యావంతులు, కర్షకులు, యువత, మహిళలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నీతికి, నిజాయితీకి పెట్టింది పేరుగా పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా 2 చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జై భారత్, జై బీజేపీ. సో ఇది ఏదైతే లంకల దీపక్ రెడ్డి బీజేపీకి సంబంధించిన నేతను గెలిపించినట్లయితే కనుక కేంద్రం నుంచి నిధులు మంజూరు చేస్తాము, జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి మాజీ ఎంపీ వెంకటేష్ నేత గారు చెప్పడం అయితే జరిగింది.